ఇవాళ మనం డిస్కస్ చేయబోయే యానిమే అటాక్ ఆన్ టైటన్ పార్ట్ 4. మీరు దీని ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. యూమిర్కి ఒక చెయ్యి ఒక కాలు పోతుంది, ఆర్గన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. యూమిర్కి అయిన గాయాలు మామూలు మనిషికైతే వారు చనిపోయేవారు. యూమిర్ మనకి శత్రువు అని అనుకుంటారు. హిస్టోరియా హాంజీకి యూమిర్ మమ్మల్ని కాపాడడానికి తన ప్రాణాలు రిస్క్ చేసింది, యూమిర్ మన శత్రువు కాదు అంటుంది. గ్యారిసన్ టీం రాత్రి మొత్తం వాల్ రోజ్ కి ఉన్న హోల్ ఎక్కడ ఉందో వెతుకుతారు. వాల్ కి హోల్ ఏమీ ఉండదు. రైనర్ ని క్యాసిల్ లో టైటన్ అటాక్ చేస్తది. అప్పటి నుంచి రైనర్ నాకు భయం వేస్తుంది, అనవసరంగా సర్వే టీంలో చేరాను అంటాడు. రైనర్ ఎరెన్ తో నేను ఆర్మర్ టైటన్, బెర్తోల్ట్, కొలోసల్ టైటన్, మా మిషన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపడం. కానీ ఇప్పుడు నువ్వు మాతో వస్తే మేము అలా చెయ్యాల్సిన అవసరం లేదు. నువ్వు మాతో వస్తే మాకు వాల్స్ ని పగలగొట్టే పని లేదు. ఎరెన్ ని మాతో రా అని సడన్ గా అంటాడు. బెర్తోల్ట్ రైనర్ ని చెప్పొద్దు అంటాడు, కానీ రైనర్ ఎరెన్ కి మొత్తం చెప్పేస్తాడు. నిజంగానే రైనర్ ఆర్మర్ టైటన్, బెర్తోల్ట్ కొలోసల్ టైటన్ ఇద్దరు టైటన్స్ గా మారి ఎరెన్ ని యూమిర్ ని తీసుకువెళ్తారు. రైనర్, బెర్తోల్ట్, యానీ ఒకే టీం. టైటన్ యానీ ఎరెన్ ని తీసుకువెళ్ళాలి అని ట్రై చేసినప్పుడు రైనర్, బెర్తోల్ట్ టైటన్ యానీకి హెల్ప్ చేశారు. ఎరెన్ కి నా ఫ్రెండ్సే మమ్మల్ని మోసం చేశారు అని బాధ వస్తుంది. ఎరెన్ టైటాన్ గా మారి ఆర్మర్ టైటన్ తో ఫైట్ చేస్తాడు. కొలోసల్ టైటన్ యూమిర్ ని నోట్లో వేసుకుంటుంది. ఆర్మర్ టైటన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎరెన్ యానీ తనకి నేర్పించిన ఫైట్స్ తో ఆర్మర్ టైటన్ ని ఆల్మోస్ట్ ఓడిస్తాడు. ఆర్మర్ టైటన్ కొలోసల్ టైటన్ హెల్ప్ తో టైటన్ ఎరెన్ ని ఓడించి ఎరెన్ ని తీసుకువెళ్లిపోతారు. సర్వే టీం అందరికీ దెబ్బలు తగులుతాయి. గుర్రాలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు, అందుకే ఎవరు ఎరెన్ ని ఫాలో అవ్వలేకపోతారు. ఎర్విన్ టీం వాల్ షీనా దగ్గర టైటన్స్ ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు. లీవై నిక్ తో వాల్ షీనాలో ఉంటాడు. విషయం తెలుసుకొని ఎర్విన్ టీం మిలిటరీ హాంజీ టీం దగ్గరికి వస్తారు. హాంజీ ఎరెన్ ని వాళ్ళు వాల్ మెరియాలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి నైట్ టైటన్స్ మెలకువగా లేని సమయం వరకు అక్కడే ఉండి నైట్ వెళ్తారు అంటుంది. అందరూ సర్వే టీం రాత్రిలోపు ఎరెన్ ని కనిపెట్టాలి అని తొందరగా అడవి వైపు వెళ్తారు. రైనర్, బెర్తోల్ట్, ఎరెన్, యూమిర్ అడవిలో ఒక చెట్టు మీద ఉంటారు. వాళ్ళ చుట్టూ టైటన్స్ ఉంటాయి. ఎరెన్, యూమిర్ రైనర్, బెర్తోల్ట్ తో ఫైట్ చేసే పరిస్థితిలో ఉండరు. ఎరెన్ కి ఆర్మర్ టైటన్ తో ఫైట్ లో 2 చేతులు పోతాయి. ఎరెన్ కి, యూమిర్ కి దెబ్బలు చిన్నగా నయం అవుతూ ఉంటాయి. రైనర్, బెర్తోల్ట్ సోల్జర్స్ కాదు, వారియర్స్. 3 సంవత్సరాల క్రితం వాల్స్ లోకి అందరినీ చంపేయడానికి వస్తారు. సర్వే టీమ్ లో జాయిన్ అయ్యి అందరిలో కలిసిపోతారు. ఈ ప్రాసెస్ లో రైనర్ మనుషులందరినీ చంపుతున్నాం అని గిల్టీగా ఫీల్ అవుతాడు. తన సోల్జర్ అని నమ్ముతాడు. చిన్నగా రైనర్ కి నిజమేమిటో అబద్ధమేమిటో తేడా తెలియదు. మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. రైనర్ కి, బెర్తోల్ట్ కి మనుషుల్ని చంపడం ఇష్టం లేదు, కానీ వాళ్ళకి ఇచ్చిన మిషన్ ని కంప్లీట్ చేయాలి. సర్వే టీం ఎరెన్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తారు. కానీ ఊర్లో మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి కొంతమంది సర్వే టీం వెళ్తారు. కానీ ఇంటి మీద ఉన్న టైటన్ ఫోటోలో ఉన్న కానీ అమ్మలానే ఉంటుంది. 5 ఏళ్ల క్రితం యూమిర్ టైటన్ గా ఉన్నప్పుడు రైనర్, బెర్తోల్ట్ టీం మెంబర్ ని తినేస్తుంది. యూమిర్ కి అది గుర్తుండదు. వాళ్ళందరికీ టైటన్ గా ఉన్నప్పుడు ఏం చేశారో సరిగ్గా గుర్తుండదు. ఎరెన్ రైనర్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎనర్జీ లేక కళ్ళు తిరిగి పడిపోతాడు. సర్వే టీం దగ్గరికి వస్తున్నారు అని రైనర్ రాత్రి అయ్యేదాకా ఆగడు. రైనర్ ఎరెన్ ని, బెర్తోల్ట్, యూమిర్ ని తీసుకొని పారిపోతారు. రైనర్ వాళ్ళకి హిస్టోరియా రాయల్ ఫ్యామిలీ కాబట్టి హిస్టోరియా వల్ల యూజ్ ఉంది అని మళ్ళీ వచ్చి హిస్టోరియాని, యానీని తీసుకువెళ్దాం అనుకుంటారు. రైనర్ యూమిర్ తో ఇక్కడ ఫ్యూచర్ ఉండదని నీకు తెలుసు కదా, మేము మళ్ళీ వచ్చి హిస్టోరియాని కాపాడతాము అని యూమిర్ ని వాళ్ళతో వెళ్ళడానికి కన్విన్స్ చేస్తాడు. యూమిర్ ని చిన్నప్పుడు కొంతమంది వచ్చి నిన్ను బాగా చూసుకుంటాము,
నీ లైఫ్ ఇప్పటి నుంచి మారిపోతుంది అని యూమిర్ ని చర్చ్ కి తీసుకువెళ్తారు. వాళ్ళే యూమిర్ కి యూమిర్ అని పేరు మారుస్తారు. యూమిర్ ది రాయల్ బ్లడ్ అని చెప్తారు. చర్చ్ లో అందరూ యూమిర్ ని దేవతలాగా కొలుస్తారు. ఒకరోజు చర్చ్ కి పోలీస్ వస్తారు. అప్పుడు చర్చ్ వాళ్ళు యూమిర్దే తప్పు, యూమిర్ తను రాయల్ బ్లడ్ అని చెప్పి మమ్మల్ని నమ్మించింది, మేము తనని ఫాలో అయ్యాము అంతే అంటారు. యూమిర్ చర్చ్ లో ఉన్న వాళ్ళని కాపాడాలని అవును నేను రాయల్ బ్లడ్ అని అబద్ధం చెప్తుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు యూమిర్ కి పనిష్మెంట్ ఇస్తారు. అప్పటి నుంచి యూమిర్ వాల్స్ లో టైటాన్ అవుతుంది. టైటాన్ గా మారినప్పుడు వాల్స్ లోకి వచ్చిన రైనర్ టీమ్ లో ఒక అతన్ని తినేస్తుంది. మళ్ళీ యూమిర్ మనిషిలా మారుతుంది. యూమిర్ ఇంకా ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు, నన్ను నేను నమ్మాలి అనుకుంటుంది. అప్పుడే హిస్టోరియా గురించి విని సర్వే టీమ్ లో చేరుతుంది. హిస్టోరియా కూడా సర్వే టీమ్ తో వస్తుందని తెలిసి యూమిర్ హిస్టోరియాని కూడా తీసుకువెళ్దాము అంటుంది. యూమిర్ టైటాన్ గా మారుతుంది. సర్వే టీమ్ హిస్టోరియా అక్కడికి వచ్చేదాకా ఆగి హిస్టోరియాని వెతికి హిస్టోరియాని నోట్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోతుంది. రైనర్ టైటాన్ గా మారి యూమిర్, బెర్తోల్ట్, ఎరెన్ హిస్టోరియాని తీసుకొని ఫాస్ట్ గా పరిగెడతాడు. హిస్టోరియా యూమిర్ తో మనం ఎరెన్ ని కాపాడాలి, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. యూమిర్ లేదు, ఇక్కడ ఉంటే నీకు ఫ్యూచర్ ఏమీ ఉండదు, నువ్వు కూడా మాతో వస్తున్నావు అంటుంది. సర్వే టీం వాళ్ళని ఫాలో అవుతూ దగ్గరికి వచ్చేస్తారు. ఎరెన్ కి మెలకువ వస్తుంది. ఆర్మర్ టైటాన్ బెర్తోల్ట్ ని, ఎరెన్ ని చేతులతో కాపాడతాడు. ఎర్విన్ ఆర్మర్ టైటాన్ వెళ్లే ఆపోజిట్ డైరెక్షన్ లో నుంచి టైటాన్స్ ని తీసుకొస్తాడు. ఆర్మర్ టైటాన్ యూమిర్ టైటాన్స్ తో ఫైట్ చేస్తాడు. రైనర్ చేతులు తీసి టైటాన్స్ ని కొడతాడు. మికాసా, ఆర్మిన్ వాళ్ళు ఎరెన్ ని తీసుకురావడానికి వెళ్తారు. ఎర్విన్ ని ఒక టైటాన్ పట్టుకుంటుంది. అయినా ఎర్విన్ ఆవొద్దు, ఎరెన్ ని కాపాడండి అంటాడు. ఎరెన్ ని సక్సెస్ఫుల్ గా ఆర్మర్ టైటాన్ నుంచి తీసుకుంటారు. సోల్జర్స్ వెనక్కి వెళ్లిపోతారు. హిస్టోరియాని కూడా వాళ్లతో తీసుకువెళ్తారు. రైనర్ టైటాన్స్ ని సోల్జర్స్ మీదకి విసిరేస్తాడు. మికాసా, ఎరెన్ కింద పడతారు. మికాసాకి దెబ్బలు తగులుతాయి. ఎరెన్ అమ్మని తినేసిన టైటాన్ ఇప్పుడు ఎరెన్ మికాసా దగ్గరికి వస్తుంది. హార్నెస్ టైటాన్ తో ఫైట్ చేస్తాడు. ఎర్విన్ కి ఒక చెయ్యి పోతుంది. యూమిర్ కి ఇప్పుడు హిస్టోరియాతో వెళ్లాలా లేక రైనర్ తో ఉండాలా అని అర్థం కాదు. ఎరెన్ టైటాన్ గా మారి వాళ్ళ అమ్మని తిన్న టైటాన్ ని చంపాలి అని చెయ్యి కొరుక్కుంటాడు. కానీ టైటాన్ గా మారలేడు. ఆర్మర్ టైటాన్ ఎరెన్ దగ్గరికి వచ్చేస్తాడు. ఎరెన్ ఎంత ట్రై చేసినా టైటాన్ గా మారలేడు. టైటాన్ హార్నెస్ ని తినేస్తుంది. ఎరెన్ నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడినా ఏమీ చెయ్యలేకపోయాను అని ఏడుస్తాడు. మికాసా ఎరెన్ తో నాతో ఎప్పుడూ నా పక్కనే ఉన్నందుకు, నాకు ఎలా బ్రతకాలో నేర్పించినందుకు, ఈ స్కార్ఫ్ నాకు వేసినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. ఎరెన్ ఆ స్కార్ఫ్ నేను నీకు ఇంకా చాలా సార్లు వేస్తాను అని లెగిచి టైటాన్ ని పంచ్ చేస్తాడు. ఎరెన్ కి టైటాన్స్ ని కంట్రోల్ చేసే పవర్ వస్తుంది. అన్ని టైటాన్స్ ఎరెన్ అనుకున్నలాగే చేస్తాయి. ఎరెన్ టైటాన్స్ తో వాళ్ళ అమ్మని తినేసిన టైటాన్ ని చంపేస్తాడు. అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఎరెన్ మికాసాని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఎరెన్ కి కూడా టైటాన్స్ ని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాడో అర్థం అవ్వదు. టైటాన్స్ రైనర్ ని అటాక్ చేయడానికి వెళ్తాయి. ఎరెన్ కి ఉన్న పవర్స్ చూసి యూమిర్ కి వాల్స్ లో ఫ్యూచర్ ఉండొచ్చు అనిపిస్తుంది. యూమిర్ హిస్టోరియాకి సారీ చెప్పి రైనర్ దగ్గరికి వెళ్తుంది. సర్వే టీం ఎరెన్ తో సక్సెస్ఫుల్ గా వాల్స్ లోకి వెళ్తారు. ఈసారి రైనర్ వాళ్ళని ఫాలో అవ్వడు. రైనర్, బెర్తోల్ట్, యూమిర్ టైటాన్స్ నుంచి తప్పించుకొని సేఫ్ గా ఉంటారు. కానీ ఊర్లో జరిగింది చూశాక మనుషులే టైటాన్స్ గా మారాయి అని తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న టైటాన్స్ ఒకప్పుడు మనుషులే. ఇంకా చాలా సమస్యలు మొదలవుతాయి. నెక్స్ట్ పార్ట్ లో ఇంకెన్ని ట్విస్ట్ ఉంటాయో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.